హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సిలోని విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్కి సంబంధించి విద్యా హక్కు చట్టం 2009 ఈ చట్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి పార్ట్ 4 వీడియో అండి ఇది. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా ఆర్టీఈ యాక్ట్కి సంబంధించి బిట్ అయితే పక్కా ఉంటుంది. ఆర్టీఈ యాక్ట్కి సంబంధించిన బిట్ లేని క్వశ్చన్ పేపరే ఉండదు. సో ఈ యాక్ట్కి సంబంధించిన సెక్షన్లు, అందులోని అంశాలు కూడా క్లియర్గా తెలుసుకోవాలి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఆధారంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను రూపొందించారు? ఏ 45, బి 21, సి 21A, డి 45A. ఆన్సర్ ఆప్షన్ సి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ఆధారంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్థాయి విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను చట్టబద్ధం చేయడం జరిగింది? ఏ పూర్వ ప్రాథమిక, బి ఎలిమెంటరీ, సి సెకండరీ, డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ బి, ఎలిమెంటరీ స్థాయి విద్యార్థులు. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యలో ఉచితం అనే మాటలో గోచరిస్తున్న అర్థం ఏమిటి? ఏ పాఠ్యపుస్తకాల ఉచిత పంపిణీ, బి ఫీజు తీసుకోకుండా చదువు చెప్పడం, సి విద్యకు అయ్యే వ్యయాన్ని నగదు రూపంలో అందించడం, డి ఎలిమెంటరీ విద్యార్జనలో ఉన్న ఏ అడ్డంకినైనా తొలగించడం. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యలో ఉచితం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఆప్షన్ డి, ఎలిమెంటరీ విద్యార్జనలో ఉన్న ఏ అడ్డంకినైనా తొలగించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య బాధ్యత ఎవరిపై ఉంటుంది? ఏ ప్రభుత్వం, బి తల్లిదండ్రులు, సి ఏ మరియు బి, డి సమాజం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రభుత్వం. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య బాధ్యత అనేది ప్రభుత్వం మీద ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాల జనావాసాలకు ఎంత దూరంలో అందుబాటులో ఉండాలి? ఏ 3 కిలోమీటర్లు, బి 1 కిలోమీటర్, సి 1/2 కిలోమీటర్లు, డి 1.5 కిలోమీటర్లు. ఆన్సర్ ఆప్షన్ బి, 1 కిలోమీటర్. ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ప్రైమరీ స్కూల్ అనేది 1 కిలోమీటర్ లోపు ఉండాలి. అదే అప్పర్ ప్రైమరీ అయితే 3 కిలోమీటర్సు, హై స్కూల్ అనేది 5 కిలోమీటర్స్లో అందుబాటులో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించేవారు ఎన్సిటిఈ సూచించిన ఏ పరీక్షలో అర్హత సాధించాలి? ఏ ఎన్ఈటి, బి టిఈటి, సి ఎస్ఎల్ఈటి, డి ఎస్ఏటి. ఆన్సర్ ఆప్షన్ బి, టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధించి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమికోన్నత స్థాయిలో పాటించాల్సిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత? యూపీ స్కూల్లో టీచర్స్ చిల్డ్రన్ రేషియో ఎంత? ఏ 30:1, బి 40:1, సి 45:1, డి 35:1. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 35:1. 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అనేవాడు ప్రాథమికోన్నత స్థాయిలో ఉండాలి. అదే ప్రైమరీ స్థాయిలో అయితే 30:1. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య ఎంతకు మించితే శాశ్వతమైన ప్రధానోపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలని ఆర్టీఈ యాక్ట్ నిర్దేశించింది? ఏ 150, బి 140, సి 130, డి 120. ఆన్సర్ ఆప్షన్ ఏ, 150. ఒక పాఠశాలలో
150 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నట్లయితే అక్కడ శాశ్వతమైన ప్రధానోపాధ్యాయుడు పోస్ట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆర్టీఈ యాక్ట్ స్పృశించని అంశం ఏది? అంటే ఆర్టీఈ యాక్ట్ సూచించని అంశం ఏది? ఏ మూల్యాంకనం, బి విద్యా ప్రణాళిక, సి బోధనా పద్ధతులు, డి ఏది కాదు. ఇందులో ఆర్టీఈ యాక్ట్ స్పృశించని అంశం ఏదీ లేదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ఒక ఉపాధ్యాయుడికి వారంలో నిర్దేశించిన బోధనా గంటలు ఎన్ని? ఏ 40 గంటలు, బి 42 గంటలు, సి 45 గంటలు, డి 48 గంటలు. ఒక వారంలో ఉపాధ్యాయుడికి నిర్దేశించిన బోధనా గంటలు 45 గంటలు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో ఏ విధమైన మూల్యాంకనం ఆచరణాత్మకమైనదిగా ఆర్టీఈ యాక్ట్ నిర్దేశించింది? ఏ రూపణ మూల్యాంకనం, బి సంకలన మూల్యాంకనం, సి నిరంతర సమగ్ర మూల్యాంకనం, డి పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి నిరంతర సమగ్ర మూల్యాంకనం, సిసిఈ. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పినది ఎవరు? ఏ ఎన్సిఎఫ్, బి ఆర్టీఈ, సి ఏ అండ్ బి, డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి ఏ అండ్ బి. ఎన్సిఎఫ్ మరియు ఆర్టీఈ ఈ రెండు కూడా నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో మహిళల భాగస్వామ్యం ఎంత? ఏ 33%, బి పాఠశాలలోని బాల బాలికల నిష్పత్తి ప్రకారం, సి 15%, డి 50%. ఆన్సర్ ఆప్షన్ డి 50%. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో 50% మంది మహిళలు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు కలరు. ఆర్టీఈ యాక్ట్ ప్రకారం అందులో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఏ 4, బి 5, సి 5+7, డి 4+7. ఆన్సర్ ఆప్షన్ బి 5. 1:30 రేషియో ప్రకారము 4 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధానోపాధ్యాయుడు ఉంటారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆర్టీఈ యాక్ట్ ఉపాధ్యాయులకు నిర్దేశించని అంశం ఏది? ఏ 5 సంవత్సరాల లోపు తగిన అర్హతలు సాధించాలి, బి విద్యార్థుల అభ్యసన ప్రగతికి వారే జవాబుదారీ, సి ఏ విధమైన శిక్షలను కూడా ఉపయోగించరాదు, డి ప్రభుత్వం అప్పగించిన ఏ పనినైనా సమర్థంగా నిర్వహించాలి. ఇందులో ఆర్టీఈ యాక్ట్ ఉపాధ్యాయులకు నిర్దేశించని అంశం ఏది అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిపిసిఆర్ యొక్క చైర్పర్సన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఏ శాంతా సిన్హా, బి శ్యామ్ పిట్రోడా, సి అరుంధతి రాయ్, డి అన్నా హజారే. ఎన్సిపిసిఆర్ యొక్క చైర్పర్సన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే ఏ శాంతా సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ బాలల విద్యా హక్కు చట్టం 2009 వర్తింపు అంటే ఆర్టీఈ యాక్ట్ 2009 అనేది ఎక్కడ వర్తిస్తుంది? ఏ భారతదేశం మొత్తానికి, బి కేంద్రపాలిత ప్రాంతాలు మినహాయించి భారతదేశం మొత్తానికి, సి జమ్మూ కాశ్మీర్ మినహాయించి భారతదేశం మొత్తానికి, డి కేరళ రాష్ట్రం మినహాయించి భారతదేశం మొత్తానికి. ఫ్రెండ్స్, ఆర్టీఈ యాక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్లో కాకుండా అంటే జమ్మూ కాశ్మీర్ మినహాయించి మిగిలిన భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసినది ఏ శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, బి ఎవరైనా ఉపాధ్యాయుడు,
సి సహాయక ఉపాధ్యాయుడు, డి విద్యార్థులు కోరిన ఉపాధ్యాయుడు. ఈ యాక్ట్ ప్రకారం విద్యార్థులకు శిక్షణ పొందిన ఉపాధ్యాయుడిని అరేంజ్ చేయాలి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ఒక పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో ఉండాల్సిన గరిష్ట ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఏ 30, బి 40, సి 45, డి 50. ఆన్సర్ ఆప్షన్ బి 40. నెక్స్ట్ క్వశ్చన్, బాలల విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలను అమలు చేయుటకు కావలసిన నిధిని సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉంది. ఏ కేంద్ర ప్రభుత్వం, బి రాష్ట్ర ప్రభుత్వం, సి ఎస్ఎస్ఏ మరియు ఆర్ఎంఎస్ఏ, డి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఆన్సర్ ఆప్షన్ డి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీఈ యాక్టుకి కావలసిన నిధిని సమకూర్చాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం సరికానిది ఏది? ఏ పిల్లవాడి వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించుట, బి ఎలిమెంటరీ విద్య పూర్తి చేయుటకు ముందు పిల్లవాడు బోర్డు పరీక్షలలో పాస్ అవ్వాలి, సి 6 నుంచి 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కు, డి ఏ పిల్లవాడికి జన్మ ధృవపత్రం బదిలీ పత్రం లేదని పాఠశాలలో ప్రవేశం నిరాకరించకూడదు. ఇందులో ఆర్టీఈ 2009 ప్రకారం సరికానిది ఆప్షన్ బి ఎలిమెంటరీ విద్య పూర్తి చేయుటకు ముందు పిల్లవాడు బోర్డు పరీక్షలో పాస్ అవ్వాలి. ఈ నిబంధన అనేది ఆర్టీఈ యాక్ట్లో లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి పిల్లవాడికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు చేయబడాలి? ఏ 1 కిలోమీటర్, బి 2 కిలోమీటర్స్, సి 3 కిలోమీటర్స్, డి 4 కిలోమీటర్స్. ఆన్సర్ ఆప్షన్ సి 3 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల క్యుములేటివ్ రికార్డు నిర్వహించడం ఎవరి యొక్క విధి? ఏ ఉపాధ్యాయుడు, బి ప్రధానోపాధ్యాయుడు, సి పాఠశాల నిర్వహణ కమిటీ, డి విద్యార్థుల తల్లిదండ్రులు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ ఏపీ రూల్స్ ప్రకారం షెడ్యూల్డ్ కులాల పిల్లలతో ప్రైవేటు పాఠశాలలో ఎంత శాతం సీట్లు నింపబడాలి? ఏ 5%, బి 10%, సి 4%, డి 6%. ఆన్సర్ ఆప్షన్ బి 10%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక పాఠశాల యొక్క ఎస్ఎంసిలో ఎంతమంది సభ్యులు ఉండాలి? ఏ 24 మంది, బి 27 మంది, సి 13 మంది, డి 30 మంది. ఆన్సర్ ఆప్షన్ బి 27 మంది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల నిర్వహణ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఏ ఉపాధ్యాయుడు, బి సభ్యులలో నుండి ఎన్నుకోబడతాడు, సి ఎంఈఓ, డి సర్పంచ్. పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎవరు అంటే ఆప్షన్ డి సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఎంసి సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యేది ఎవరు? ఏ డిఈఓ, బి ఎంఈఓ, సి సర్పంచ్, డి విద్యార్థులు. ఆన్సర్ ఆప్షన్ డి విద్యార్థులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు ఎస్ఎంసిలో సభ్యులు కాదు? ఏ టాప్ మార్క్స్ సాధించిన పిల్లవాడి తల్లి లేదా తండ్రి, బి లోయెస్ట్ మార్క్స్ సాధించిన పిల్లవాడి తండ్రి లేదా తల్లి, సి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థి తల్లి లేదా తండ్రి, డి సంబంధిత వార్డు మెంబర్. ఇందులో ఎస్ఎంసిలో సభ్యులు కానిది ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, టీచర్స్ గ్రీవెన్స్ రెడ్రెసల్ కమిటీకి జిల్లా స్థాయిలో కన్వీనర్గా వ్యవహరించినది ఎవరు? ఏ జిల్లా కలెక్టర్, బి డిఈఓ, సి జిల్లా ఎస్పీ, డి జిల్లా పరిషత్ చైర్మన్. ఆన్సర్ ఆప్షన్ బి డిఈఓ.
నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర పాఠశాల విద్యా అకాడమిక్ అథారిటీగా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ SCERT. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంటరీ విద్య పూర్తి చేసిన సర్టిఫికేట్ జారీ చేయు అధికారం ఎవరికి కలదు? ఏ DEO, బి SSC బోర్డ్ చైర్మన్, సి ప్రధానోపాధ్యాయుడు, డి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రధానోపాధ్యాయుడు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.